హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు 3 రకాల ఆకుకూర పచ్చడి, ఆకుకూరలు కలిపి పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఒకటే పచ్చడి అండి. బచ్చల కూర 2 కట్టలు, సుక్క కూర 1 కట్ట, గంగవాయల కూర 3 కలిపి పచ్చడి చేస్తున్నాను. అది కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరను ముందుగా ఇప్పుడు పచ్చిమిర్చి, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. ఇందులో నువ్వుల పొడి, చింతపండు వేస్తా కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకున్నాను నేను పచ్చిమిర్చి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం ముందుగా కడిగి ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేయండి. ఒక 2-3 స్పూన్ల వాటర్ వేస్తే సరిపోతుంది. వేసి సిమ్ములో పెట్టి ఉడికించి అది ఉడికాక చింతపండు, ఆకుకూర పెట్టాలండి. నేను ఆకుకూర అయితే కట్ చేసి పెట్టుకోలేదు. ఓన్లీ కాడలు, కొంచెం లేతగా ఉన్న కాడలు కూడా అలాగా వేసాను. ఆకులతో అలాగా పెడుతున్నాను. మనం చేసేది పచ్చడే కదా, గ్రైండర్ చేస్తాం కదా, ఇట్లా మిక్సీ చేస్తాం కదా అని అలాగా పెట్టానండి. మీరు మీ ఇష్టం, అది కాడలు తింటే కూడా హెల్తీ కదా అన్నట్టు నేను అలాగే పెట్టాను. మనం ఫ్రై చేసుకున్న పప్పులో వేసుకున్న కాడలు అయితే తినాం కదా, పచ్చడి కదా, ఇట్లా మిక్సీ చేస్తాం కదా అని అలాగే వేసాను. అది ఉడుకుతూ మధ్యలో కలిపి కొంచెం వాటర్ వేయాలి. ఒక టీ గ్లాస్ వాటర్ పట్టింది నాకు. బచ్చల కూర తొందరగా ఉడకదు. అది మన బచ్చల కూర అయితే ఉడుకుతుంది, అది హైబ్రిడ్ కూర కదా, ఉడకదు తొందర. ఉడికించి పసుపు వేసి, పసుపు యాంటీబయాటిక్ అండి, ప్రతి కూరలో వేసుకోండి. కొంతమంది కొన్ని కూరలలో వేయరు పసుపు. వేసి ఉడుకుతుంటేనే వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి పసుపు వాసన అనేది పోతుంది. కొంచెం చల్లగా అయ్యాక మనం మిక్సీ చేసుకోవాలి. వేడిగా మిక్సీ చేయొద్దు కదా, అందుకే చల్లగా అయినాక వేయాలి. ఇప్పుడు ఇందులోకి నల్ల నువ్వులు వేస్తున్నాను. మీ ఇష్టం అండి, నల్ల నువ్వులైనా పర్లేదు, తెల్ల నువ్వులైనా పర్లేదు, పల్లీలైనా పర్లేదు, ఏదైనా డ్రైగా ఫ్రై చేసుకొని కొన్ని వెల్లుల్లి వేసి మిక్సీ చేసి ఫస్ట్ ముందుగా మనం నువ్వులు వెల్లుల్లి వేసి మనం మిక్సీ చేసుకోవాలి. అన్నీ కలిపి వేస్తే మిక్సీ కాదు, నువ్వులు మెదగవండి. ఒక చిన్న చిట్కా అండి, నువ్వులు కానీ పల్లీలు కానీ చాలా కూల్గా అయ్యాక మనం గ్రైండ్ చేస్తే నూనెలాగా వచ్చేసి మెత్తగా ముద్ద అయిపోతుంది. మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ చేసి చూడండి, పొడి వచ్చేస్తుంది. నువ్వులు కానీ పల్లీలు కానీ ఏదైనా పొడి వస్తుంది. మరీ వేడిగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయండి. మనం పట్టుకునేలా ఉంటే సరిపోతుంది. అప్పుడు వేస్తే పొడిగా వస్తుంది. వేసి మనం ఇది మెత్తగా అయినాక తర్వాత ఆకుకూర పెట్టాలి. అయితే ఇందులో మనం ఉల్లిపాయ వేసాం కదా, నేను ఉల్లిపాయ పక్కకు తీసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, అవి పక్కకు తీసి పెట్టాను. ఇందులో మా అమ్మ చేస్తే పచ్చడి ఉల్లిపాయ ఇంకా చాలా వేస్తుందండి, నేనైతే తక్కువ వేసాను. ఇంకా మెత్తగా పచ్చడి మిక్సీ చేసుకొని పోపు పెట్టి తినేయడమే. ఎందుకండి ఇప్పుడు ఏది తినాలన్నా అన్నీ అబ్జెక్షన్ చేస్తుంటారు. ఆయిల్ తినొద్దు అంటారు, ఆయిల్లో వేసినవి తినొద్దు అంటారు, ఉప్పు కారం తక్కువగా తినాలంటారు. కానీ మన పెద్దవాళ్ళు చూడండి అన్నీ తిన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మా అత్తమ్మ ముందులో ఏదన్నా వద్దు అంటే చాలు, ఎందుకు మీరు కుర్రాళ్ళే కదా, తినొచ్చు కదా, ఏమవుతుంది, తినరు కాబట్టే ఈడనొచ్చి ఆడనొచ్చా అంటారు. అందుకే ఏదైనా తినాలి, కూటి కోసమే కోటి విద్యలు కదా, అందుకోసమే ఏదైనా తినండి, హెల్తీగా తినండి, బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది, నేను పోపు పెట్టాను. నేను ఇప్పుడు తింటున్నానండి, చాలా ఎమ్మీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి, పాపడు, అన్నం కలిపి ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను. టేస్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్